మీరు మనసు పెడితే ఆటబొమ్మని ఆటంబొమ్మ చేయగలరు, బొగ్గుని బంగారం చేయగలరు. ఏంటక్క ఏదైనా మంచి పని చేస్తే తప్ప మంచి నీళ్ళు కూడా తాగావు, అలాంటిదేదో పిచ్చి పట్టినట్టు ఇలా తినేస్తున్నావేంటి? ఇంకా నేనేం చేయకపోయినా లైఫ్ అంతా కూర్చొని తినే అంత అర్హత సంపాదించాను. ఏంటో ఆ లైఫ్ టైం అచీవ్మెంట్. ఒక్కటా రెండా? చచ్చిపోవాలనుకున్న పీటర్ గారిని బిజినెస్ మ్యాన్ చేశాను. జేబు దొంగ జేమ్స్ ని మిలాన్ ఫేమస్ చేశాను. అడుగుతుంటూ బ్రతకాల్సిన దాసు గారిని రైటర్ని చేశాను. ఇవాళైతే పీక్ దున్నపోతల్ లాంటి రౌడీల్ని చిన్నపిల్లల కనిపించే మన రామారావు తుక్కు తుక్కు కింద కొట్టేశాడు. జస్ట్ బికాస్ ఆఫ్ మై మోటివేషన్. అసలు నాకు అనిపిస్తుంది ఇంత పవర్ నాలో ఉన్నప్పుడు ఎందుకు లిమిటెడ్ అయిపోవాలి. అందుకే ఓ డిసిషన్కి వచ్చాను. ఏంటో అది? అన్నా హజారీ టైప్ లో మూవ్మెంట్ క్రియేట్ చేయాలి. కరెంట్ కోతని ఆపాలి, పెట్రోల్ ధరలు తగ్గించాలి, మద్యపానాన్ని అరికట్టాలి. ఏంటి నువ్వు అరకట్టేది? అందరికి అహంకారంతో కళ్ళు మూసుకుపోతే నీకు అమాయకత్వంతో మూసుకుపోయాయి. ముందు పైనున్న మద్యపానాన్ని అరికట్టు. ఏంటి మీరు మాట్లాడేది? ఆ దాస్కాడు రామారావు నిన్ను వెర్రిదాన్ని చేసి ఆడిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పైన మందు కొడుతున్నారు. ఇంపాసిబుల్. నా శిష్యులు ఎప్పటికలా చేయరు. పదండి చూద్దాం. మన పూర్వీకులు చేసిన పుణ్యం వల్ల, మీరు చేసిన కుంఫు వల్ల ఇంకా మిగిలినాం కానీ బాసు. లేకపోతే మ్యాడ్ మేడంతో తిరుగుతుంది ఒక క్రేజీగా బలైపోయే వాళ్ళం. వాళ్ళు వచ్చింది తన కోసం కాదు, నా కోసం. అంటే వాళ్ళు సైరాబాన్ సైడా? అదెవరు? అదేంటో సార్, చెట్టు పిల్లలు తాగడం కోసం వచ్చి గంట కోసం సైరాబాన్ సైరనుకుంటారు కదా. ఈ అమ్మాయిలకి ఏడ్చే మగాళ్ళని ఓదార్చడం అంటే సరదా, అందుకే ఆ క్యారెక్టర్లెస్ క్యారెక్టర్ ని క్రియేట్ చేశాను. అంటే మీలో ఒక ఫైటర్ డాన్సర్ కాకుండా రైటర్ కూడా ఉన్నారన్నమాట. మల్టీ టాలెంటెడ్ రావు సాబ్. దాసు బస్సు మందు తాగితే సారా పనులు మర్చిపోవచ్చాను కదా, మరి ఎందుకు గుర్తొస్తుంది? మందు పర్పస్ అదే కదా. మరి ఆ పర్పస్ ఎందుకు ఫెయిల్ అయింది? మీరు మరీ డీప్ గా హట్ అయ్యారేమో బాసు. నేనే కాదురా, అసలు ఈ సాయిరాబాను లాంటి డకోటాల వల్ల దేశీ బాయ్స్ అందరూ సఫర్ అవుతున్నారు. అసలు ఇది బొమ్మరిల్లు రిలీజ్ కలిసి లవ్ ఫెయిల్యూర్ 50 days కి విడిపోయి ఉండకపోతే నా లైఫ్ అంతా హ్యాపీ డేసే. అంటే మీ లవ్ స్టోరీలో సిద్ధార్థ హ్యాండ్ కూడా ఉందన్నమాట. ఒక్క నా లవ్ స్టోరీలోనే కాదు, చాలా మంది లవ్ స్టోరీలో సిద్ధార్థ్ గారి హ్యాండ్ డీప్ గా ఉంది. అసలు అమ్మాయిలకి కాఫీ డేస్ అలవాటు చేసిందే వీడు సినిమాల్లో గర్ల్ ఫ్రెండ్ ని తెగగారం చేస్తాడు. అది చూసి వీళ్ళు మనల్ని కూడా అలాగే బిహేవ్ చేయమని మాక్సిమం మారం చేస్తారు. అసలు మన మాస్ ఫేస్ కి కాఫీ డేస్ కి మ్యాచ్ అవుద్దా దాసు? కరెక్ట్. ఈ దిల్రాజు ఒకడు ఒకవైపు యూత్ సినిమాలు తీసే లవ్ చేయకపోతే లైఫ్ వేస్ట్ అని హిప్నటైజ్ చేస్తూ, ఇంకోవైపు ఫ్యామిలీ సినిమా తీసే పెద్దవాళ్ళు చెప్పినా కరెక్ట్ అని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. వీళ్లతోనే చచ్చిపోతా ఉంటే రీసెంట్ గా సోషల్ నెట్వర్క్స్ ఒకటి చూసావా, పేర్లోనే నెట్ ఉంది అంటే వలే సబ్బాయిల్ని పట్టేయడమే. ఈ గుంట్లు బుక్కులు పట్టుకోరు కానీ 24 గంటలు ఆ ఫేస్బుక్ లోనే ఉంటారు. పోనీ అక్కడైనా జెన్యున్ గా ఉంటారా దాసు? అబ్బే, పేరు కనిష్క, ఫోటో అనుష్క, పేరు సంగీత, ఫోటో సమంత. అసలు దేశం నాశనం అయిపోవడానికి కారణం ఈ ఎలక్షన్లు, కరప్షన్లు, 2Gలు 3Gలు కాదు దాసు. సింగిల్ జీ ఫర్ గర్ల్స్. ఈ పబ్బులు, క్లబ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లు, మాల్స్, మల్టీప్లెక్స్లు పెట్టింది ఎవరి కోసం అనుకున్నావు? పుట్టిన తర్వాత బాబుల్ని, పెరిగిన తర్వాత బాయ్ ఫ్రెండ్స్ ని, పెళ్ళైన తర్వాత మొగుళ్ళని నాన్ స్టాప్ గా నాశనం చేయడానికి. వీటన్నిటిని వన్ సింగిల్ డే బ్యాన్ చేయమను. అరగంటలో ఇండియా అమెరికన్ దాటకపోతే నా మీసం తీసి ముక్కు నేలకి రాస్తా. రావు సాబ్, ఏంటి ఆవేశం? అంటే లేడీస్ అంతా ఎంతేనంటారా? ఒక్కరు తప్ప. ఎవరు రావు సాబ్? జానకి మ్యామ్. మ్యామ్ అంటే మన మ్యామ్ లేడీ కాదా? బాయా? లేడీ బాయ్ రావు సాబ్? చిజయ్ దేవత. జీ ఫర్ గాడెస్. అసలు జానకి మ్యామ్ ఎప్పుడైనా సరిగ్గా చూసావా? మ్యామ్ లోని మంచితనం తప్ప మనిషినప్పుడు సరిగ్గా చూడలేదు బాసు. మోడర్న్ డ్రెస్ వేసుకున్న మహాలక్ష్మిలా ఉంటుంది. అదే చీర కట్టిందనుకో సాక్షాత్తు కనక మహాలక్ష్మే. అలాంటి మేడం శిష్యులవే ఉండి ఇలా మందు తాగడం ఏంట్రా? ఈ విషయం మేడంకి తెలిస్తే ఆవిడ సెన్సిటివ్ హార్ట్ ఎంత వీక్ అయిపోతుంది. నిజమే బాసు, మన మ్యామ్ మెయిన్ ఏంజల్ అయితే ఇంకి పిక్కి సైడ్ ఏంజల్స్, వాళ్ళైతే చచ్చిపోతారేమో. చిచి, నీ మాట విని లైఫ్ లో ఫస్ట్ టైం తాగాను. ఇదే లాస్ట్ టైం కావాలని ఫిక్స్ అయ్యాను. బాటిల్ ఫినిష్. చూడండి వాళ్ళని, ఇడియట్స్. వాళ్ళు వెళ్ళిపోయి రిలాక్స్ అవ్వండి. అయినా పొగిడేదేదో మ్యామ్ డైరెక్ట్ గా పొగిడేయకుండా అమ్మాయిలందరినీ ఒక రౌండ్ మరి పొగిడారేంటి? అందరినీ తిట్టి తను ఒక్కదాన్నే పొగిడితే ఒకే ఒక్కది లెవెల్లో ఫీల్ అవుద్ది, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? మందేద్దాం బాటిల్. ఇంకెక్కడ బాటిల్ పగల కొట్టేశారు కదా. పిచ్చిదాసు, వాటర్ బాటిల్ పగలగొట్టా, ఫుల్ బాటిల్ పక్కన పెట్టా. రావు సాబ్, మిమ్మల్ని చూస్తుంటే భయం వేసిస్తుంది. ఏమా దాసు, బాసు రాత్రి మనం కొట్టిన గాలికి ఈ పాటికి బంతి బౌన్స్ అవుతుంటుంది కదా. ఏమైనా మీ బాస్కెట్ లో మాత్రం పడదండి. అదేంటా? బంతి జానకి గారు సిస్టర్ తెరిసా అవ్వాలనుకుంటారు కానీ మిసెస్ రామారావు మాత్రం అవ్వాలనుకోదండి. ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్. కనక మహాలక్ష్మిలా ఉన్నానా? అరే, నా మనసులో ఉన్నమాట మేడం కలే తెలిసిపోయింది. అదే నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని తీర్చిదిద్దిన దాన్ని ఆ మాత్రం తెలుసుకోలేనా? కరెక్ట్ మేడం, మీకు పొగడతలంటే ఇష్టం ఉండదని నాకు తెలుసు, కానీ ఈ రోజు మాత్రం నన్ను ఆపొద్దు ప్లీజ్. ఏంటి రామారావు ఏదో స్ట్రగుల్ అవుతున్నావు, చెప్పవయ్యా. ఏం లేదు మ్యామ్, కొంచెం డీటెయిల్ గా వెళ్దాం అనుకున్నాను అంతే. ఆ జుట్టు చూస్తే జుట్టు పిక్కొని మగాడు ఉన్నారేమే. ఇట్స్ క్వైట్ పాసిబుల్. యా బాసు, మెడకాయ మెడకాయ నడకా కదరా, నెక్కు నెక్లెస్ రోడ్ చూడు. గుడ్. వల్గర్ గా మాట్లాడకూడదు.
నడువు నేషనల్ హైవే. ఆర్ఎంబీలో పనిచేస్తుంటారు, రోడ్లు తప్ప ఇంకేం రావట్లేదు. షరాప్. కవికి ప్రపంచంలో దేనైనా వాడుకునే హక్కుంది. రామారావు, మ్యామ్. నీలో మంచి పోయిట్ ఉన్నాడు. నిన్ను చేసుకుపోయే అమ్మాయి ఎవరో గానీ షీజ్ రియలీ లక్కీ. ఇప్పుడే గుడికెళ్ళి వచ్చాం, ప్రసాదం తీసుకోండి. అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్స్ మ్యామ్. బాయ్. బాయ్. బాయ్ మేడం. రావు సాబ్, మీరు మామూలు బ్యాట్స్మెన్ కాదండి. మీ దెబ్బకి ఏమంతేనా సిక్సరే. అరే అబ్బే, ఇక్కడ ఎక్కడో యోగా సెంటర్ ఉందట, ఎక్కడది? ఇప్పుడు ఈ వయసులో నీకు యోగా అవసరమా? నాకు కాదురా అబ్బే, యోగా నేర్పిస్తావా లేదా, నీకు విడాకులు ఇచ్చానా అని మా ఆవిడ రోజు నన్ను కమెంట్ చేస్తుంది. నన్ను ఏం చేయమంటావు? ఓ పని చేయి, ఏంటిది? ఆ రెండోదే చేయి, విడాకులు ఇచ్చేయి. నేను అడగడం నాదే బుద్ధి తక్కువ. ఇందుకే ఎక్కడుందో చెప్పరా బాబు. చెప్పడం కాదు, చూపిస్తాను రా. ఇదే వెళ్ళండి. గా, నువ్వు కూడా యోగా నేర్చుకోవచ్చు కదా, పొట్ట తగ్గుద్ది. ఆడకు వస్తుందేమన్నా భయం. చేసేది లేడీస్, స్మూత్ గా ఉంటుంది, ఆలోచించుకో. సరే అయితే దా. మొహమాట పెట్టేస్తున్నారు మీరు. ఏమా, యోగా నేర్చుకోవాలంటే రేట్లు అవి ఎవరు చెప్తారు? లోపల మా మేడం ఉన్నారు సార్, ఆవిడ చెప్తారు. థ్యాంక్స్. నువ్వు నేర్లు వచ్చేస్తాను. రండి సార్, మీరు కూడా జాయిన్ అవుతారా? 10 మందిలో యోగా నేర్చుకోవాలంటే నాకు సిగ్గు. పర్సనల్ గా నేర్పితే నేర్చుకుంటాను. పర్సనల్ గా నేర్చుకుంటారా? ఆ. ఆ, ఈ అడ్రస్ కి రండి, మా అక్క ఉంటుంది, నేర్పిస్తుంది. ఈవిడి సింగిల్ గా ఉంటుందా? ఆ రూమ్ కూడా సింగిలే. ఆహా, అయితే సరే. సాయంత్రం వచ్చేయండి, మర్చిపోవద్దు. అలాగే వస్తానమ్మా. బయలుదేరి చాలు. అలాగే వెళ్తానమ్మా. చాలు. పర్సనల్ గా నేర్పాలా నీకు? నేర్పుతాను. హలో అక్క, తీసే ఉంది, రండి. ఓహో. సింగిల్ రూమ్ ఉంది, ఫిలిం సిటీలో సగం ఉంది. నమస్కారం సార్, వచ్చేసారా? కూర్చోండి సార్. పర్వాలేదు. పర్లేదు, కూర్చోండి సార్. సార్ డ్రెస్ మార్చుకోండి సార్. పర్వాలేదు బాబు. మార్చుకోండి సార్, బట్టలు నలిగిపోతే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఓహో, అది నిజమే. అబ్బో, పాపకు మంచి టేస్ట్ ఉంది. బూస్ట్ తీసుకోండి సార్. వద్దయ్యా. తీసుకోండి సార్, ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీయా? అయితే ఈ బిల్డప్ లీటర్ బాబు. ఇంతకీ పాప ఎక్కడయ్యా? డ్రెస్ మార్చుకుంటుంది సార్. నేను మార్చుకున్నానుగా. ఓహో, కంఫర్టబుల్ గా ఉంటుంది, తను మార్చుకుంటుందా? తీసుకో. వస్తున్నా. ఇంకా పర్సనల్ గా యోగా నేర్చుకోవాలనుందా? వద్దమ్మా, వీలైతే కరాటే నేర్చుకుంటా. అమ్మో, అమ్మా, ఒకడు లుంగి ఒకడు బూస్ట్ ఇస్తే బామ్మర్దులు మంచోళ్ళే అనుకున్నాను. పోలీసు వాళ్ళ దెబ్బలు పై కనపడకుండా కొట్టేశారు. అబ్బా, చాలా. వాళ్ళందరూ వచ్చినట్టేనా? తమ నన్ను అడుగుతున్నారా, వెంకటేశ్వర స్వామిని అడుగుతున్నారా? అడగండి, అల్లుళ్ళు చెల్లుళ్ళు వస్తున్నారు. కుళ్ళుబో చెల్లుళ్ళు, లొల్లిగాళ్ళు అల్లుళ్ళు. రండి రండి రండి. ఏంటి బాబా ఇంత అర్జెంట్ గా తీసుకొచ్చారు? ఏంటి విషయం? పండగ కూడా ఇంకా టైం ఉన్నట్టుంది. మమ్మల్ని పండక్కి తీసుకొచ్చినట్లేదు, ఏదో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినట్టుంది. ప్యాంట్ కూడా సరిగ్గా వేసుకునే వాళ్ళ. పంచుతున్నారా? చెప్తాలే గాని, పిల్లలందరూ వచ్చారా? అందరం వచ్చినట్టే. మరి అజయ్ గడు వచ్చాడా? అజయ్ గారు వస్తే నేను ఎక్కడ ఉన్నాను? అదే వాడు ఇంట్లో ఉంటే నేను ఒప్పుకోను. నేను ఇప్పుడే బయలుదేరతా. ఏయ్, అన్నం రెడీ ఏమో కనుక్కోవే. అజయ్ బాబు మీద ఎందుకండి అంత కోపం? కోపం కాదు, మంట. వాడి తండ్రి ఇంటి పరువును తీసుకెళ్లి బజార్న పెట్టాడు, వాడు దాన్ని తీసుకెళ్లి గంగలో కలిపాడు. వాడు అన్నయ్యని ఎంత బాధ పెట్టాడో మాకు తెలుసు. చెల్లెళ్ళుగా మహేంద్ర నాయుడు బాధను పంచుకుంటున్నారు. ఇప్పుడు బాధను పంచుకోకపోతే రేపు పొద్దున ఆస్తి పంచరేమో అని భయం అండి. రేయ్, ఏంట్రా బయలుదేరమా? అదిగో అజయ్ బాబు వస్తున్నాడు. తాతయ్యలు, అత్తయ్యలు, మామయ్యలు అందరూ బాగున్నారా? ఎవడరా నీకు మామయ్య? నన్ను మామయ్య అంటే నేను ఒప్పుకోను. నేను చంపేస్తా. ఏమండి, అన్నయ్య వస్తున్నారు. పెదనాయన, చిన్నాయన బాగున్నారా? మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది పండగకో ఫంక్షన్ కాదు. బయట అంత టెన్షన్గా ఉంది. నా మీద పగతో మిమ్మల్ని ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని. ఇక్కడే టెన్షన్ గా ఉంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీకు ఒక్కొక్కరికి సపరేట్ గా బందోబస్తు చేయడం కష్టం. అదే మన ఊళ్ళో అయితే బయట రాడు, అందుకే రప్పించాం. ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ? మేము ఉండమన్నన్ని దినాలు. నీకేమైనా ఇబ్బందా? మీరు భయపడాల్సిన పనిలే. 10 దినాలు సెలవులు అనుకోండి. పిల్లకాయలకి సంగతి చెప్పబడలే.
ఇంకో సంగతి, నాకు తెలియకుండా ఎవ్వరు ఊరు దాటి బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? వెళ్ళి భోంచేయండి. చౌగౌరి చెప్పి భోజనం చేయమంటున్నాడా? ఇన్ని చేసుకోవటం వల్ల హింసంతాను. నాది సేమ్ ఫీలింగ్. మామా ఒత్తూరి ఊళ్ళోకి పోయేద్దాంపా. ఓయ్ బుద్ధి లేని పెద్ద మామ ఏంటి నాకు మామ అంటే ఎవడరా నీకు మామ అంటావా? ఇదిగో నాతో పెట్టుకోవద్దు, నేను ఎంత అదనో నాకే తెలీదు. నాకు తెలుసు మామ. అది సరే, ఏంటి గుంటూరులో 2 గుంటలు మెయింటైన్ చేస్తున్నావు అంటే ఏంటి మ్యాటర్? ఏంటి నిజమా? ఆయన సరిగ్గా నువ్వేంటి ఆడి ఎవడకో మాకు తెలియకుండా 10 రూపాయలు వడ్డీకి డబ్బు ఇచ్చావంట. ఆడెగ్గుట్టిన వాడిని తేలిగుట్టిన దొంగలాగా సైలెంట్ గా సైడ్ అయిపోయావంట. ఏమే నిజమేనా? ముందు మీరు చెప్పండి, అది నిజమా? కాదు, నువ్వు చెప్పు, నిజమేనా డబ్బులు ఇచ్చింది? ముందు మీరు చెప్పమంటున్నాను, అది నిజమా? వాడు చెప్తున్నాడు గుంటూరు సంగతి, అది నిజమా? నాకంత ఓపిక ఎక్కడుందే, నీతోనే చేస్తున్నాను. ఎందుకో చెప్పు. నా ఇష్టం, నా సొమ్ము. ఏ మంచి మర్యాద లేని మధ్య మామయ్య, మామ అంటే ఊరుకోవా? ఇదిగో నా సంగతి నీకు తెలియదు. ఓహో. నేను అద్దాలు తీసానంటే మనిషినే కాదు. తీగిపోయినా నువ్వు మనిషివి కాదులే మామ. ఏమే వీడిని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు. మీకు నోరుందిగా, మీరు చెప్పొచ్చుగా. నీ నోరు పెద్దది కదా. నా నోరు పెద్దదా? మరి పెద్దది కాదు చెమ్మదనుకున్నావా? నీ నోరు పడ. ఏంటి నోరు పడి అంటున్నావేంటి? నీ ఇంటికి వచ్చానా నీ ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నావు. మా ఇంటికి వచ్చావు కాబట్టి మాట. ఏ సిగ్గులేని చిన్న మామ, మామ అంటే చంపేస్తావా? నేను అది వాళ్ళతో మాట్లాడను. పర్వాలేదు, నేను మాట్లాడతాను. ఓ, అవునులే కానీ మామ, మీ ఏరియాలో నువ్వు ఎంపీ బామర్దని చెప్పి అందరూ విసిగిస్తూ ఉంటే రాత్రిపూట ముసుకేసుకుంటే ఎవడు కూర్చాడా కోత? ఇంకెవరు మీ ఆవిడే? నిజమా? నాకు ఇదే పనా? ఇదే పనా అని తిప్పుతావేంటి? నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది? వాడు చెప్తే నమ్మేడువేనా? నిజం కాబట్టి నమ్మాల్సి వచ్చింది. సరే కానీ మామ, గిరిజేది మామ. రా, నా కూతురు పేరెత్తా అంటే చంపేస్తాను. ఓకే మ్యాన్, కూల్ మ్యాన్. హై మర్దల్స్. పోరా ఇడియట్. వస్తున్నా. ఏ గీత, నీ ముగుడేదే అప్పుడు డైవర్సా? యుఎస్ వెళ్ళాడ్రా దున్నపోతు. ఓ, పని మీద వెళ్ళాడా పారిపోయాడా? నోరు తెరిస్తే ఓ, అది సరే కానీ పెళ్లిగా ఉన్న మన ఎపిసోడ్స్ ఏమైనా గుర్తుకొస్తున్నాయా? హౌ వావ్, సూపర్ డ్రెస్. నా దగ్గర కూడా ఇలాంటి డ్రెస్సే ఉంది, కళామందిర్లో కొన్నా. యా. ఎవరితే నన్ను ఇడియట్ అని పిలిచింది? అఫ్ కోర్స్ నేను ఇడియటే కావచ్చు, కానీ ఇడియట్ అంటే ఏ ఇడియట్ ఊరుకోడు. ఊరుకుంటే వాడు పెద్ద ఇడియట్ అవుతాడు. కమాన్ చెప్పండి. నేనేరా ఏం చేస్తావు? నేనేం చేస్తానే, నీకు చేయాల్సినంత దేవుడే చేశాడు. నీకు ఇలాంటి ఫేస్ ఇచ్చి. నీతో మాట్లాడిన ఒకటే, దున్నపోతో మాట్లాడిన ఒకటే. అయ్యో పాపం, నువ్వు దొన్నపోతో మాట్లాడతావా? నువ్వు గేదువా తమరే? నాతో పెట్టుకుంటే పశ్చాత్తాపడతావు. నేను ఆల్రెడీ పశ్చాత్తాపడుతున్నాను, అంత క్లోజ్ రేంజ్ లో నీ ఫేస్ చూస్తున్నందుకు. ఏయ్, నాతో పెట్టుకోకండి. నాతో పెట్టుకుంటే మీ కంచులకు అంచులు ఊడిపోతాయి, అంచులకి పంచర్లు పడిపోతాయి. అవునే గిరిజనే? నిన్నిలా కాదురా, ఇంకెలా? భరత్ సింహ నాయుడు, అచ్యుత నాయుడు, ఆదికేశవ నాయుడు. నీకెంత ధైర్యం రా? ఆడపిల్లని ఏడిపిస్తావా? ఆడపిల్లలు ఎవరు లేరురా, అందరూ ముదురులే. సరిగా చూస్తావు? నీ అంతు చూస్తా. నీ పొట్ట దాటాక నీ బాడీ పార్ట్లే సరిగా చూసుకోలేదు, నువ్వు నా అంతేం చూస్తావు బే? నువ్వే పోరా. గిరిజేద్రా, హారతి తీసుకోండి నాన్న. అంకుల్, ఇది నా కూతురు కాదు, నా పెంపకం. అందంలోనూ ఫస్టే, అణుకులోనూ ఫస్టే. దీన్ని ఎన్ఆర్ఐకి ఇచ్చేస్తా, చూస్తా ఉండండి, ఇది ఎక్కడికో వెళ్ళుద్ది. ఎన్ఆర్ఐకి ఇస్తే ఎక్కడికి వెళ్ళొద్ది? 2 ఏళ్ళకి కడుపు అవుద్ది, 3 ఏళ్ళకి లావు అవుద్ది. మీరు తోడేళ్ళు కాదయ్యా, తోడేళ్ళు. గిరిజక్క, come here. అదే కానీ కూర్చోలో పెట్టి బెజవాడ పంపించాలి. దానికి నీ తోడు కావాలి, త్వరగా రాక. ఉండ్రా, పరిగెత్తి పెప్సీ తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది. నువ్వు ఈ రీమిక్స్ సామెతలు ఆపుతావా? ఇవాళ నా చేతిలో వాడికి 3 నాలిగింది. ఏంట్రా నిగోలా? ఎంత బాగా నటిస్తున్నావక్క. ఇంట్లో సుబ్బులు, వీధిలో పబ్బులు. అరే, బయట పబ్బుల్లో తిరగాలన్నా, దానికి డబ్బులు కావాలన్నా ఇంట్లో సుబ్బుల్లా నటించాలి.
నీ దగ్గర చాలా మ్యాటర్లు ఉన్నాయి మా తల్లి. పైకి వస్తావులే కానీ ఏంటి అజయ్ గడికోలా? అక్క పోయిన పండేకి నువ్వు అజయ్ గడికి ఇచ్చిన డోసు గుర్తుందా? పైన కింద మంటుంటుంది. పుండు ఇంకా మానుండదు. సీట్లో ముళ్ళు పెట్టి నా సీటుకి ముళ్ళు పడేస్తావే ఓదల గిరిజాలి. నువ్వు నన్నేమీ చేయలేవురా. పెద్దమ్మా రా నాన్న. నువ్వు ఏడవనంటే వస్తా. నువ్వు వద్దన్నా ఆగవులే రా. గాయత్రక్యం బాగున్నావా? అమ్మా చూడమ్మా, నువ్వు అసలు మారవే. మీరెప్పుడు ఇంతే. ఏంట్రా నాన్న ఇలా చిక్కిపోయావు? ఉండు. ఇప్పుడు చెప్పు. హాస్టల్ తిండి సరిగ్గా తింటున్నావా? అబ్బే అలాంటి మొహమాటం లేదు, కుమ్మేస్తున్నావు. ఏంటోరా, ఎప్పుడో పండక్కోసారి ఇలా వస్తావు, అలా వెళ్ళిపోతావు. ఎలా ఉంటున్నావో ఏంటో. నేను బిందాస్గానే ఉన్నానే, నువ్వు బిందెలు నింపు. అవునరా, వచ్చిన వాళ్ళందరినీ బాగా ఏడిపిస్తున్నట్టున్నా. వాళ్ళతో మాట్లాడాలంటే వేరే మార్గం లేదు కదా. నేనైనా వాళ్ళని ఏడిపించాలి, వాళ్ళైనా నన్ను తిట్టాలి. బాగా ఏడిపించు, కానీ ఆ ముద్దు కృష్ణతో మాత్రం గొడవ పెట్టుకోకే. ఒరే, మీ పెదనాయనకి చిన్నాయనకి వాడంటే చాలా ఇష్టం రా. వాడితో మాత్రం మంచిగా ఉండే. ఓకే. ప్యాకెట్లో సీక్వెన్స్ లేకపోయినా పర్లేదు కానీ ట్రిప్లెట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలిరా. అమెరికా కాలేజ్ లో కుర్రోడెవడో పిస్తోల్ ఎట్టుకుని 25 మందిని కాల్చేసాడట బాబాయ్. ఆ మొక్క బ్రహ్మం గారు ఎప్పుడూ చెప్పారు, ఈడు ఇప్పుడు కాల్చాడు అన్నమాట. ఏంటంటే ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ పల్లి మళ్ళీ చూపిస్తున్నారా? అది పెళ్లి కాదురా, గుమ్మడికాయ మొహమాట. యాడ్ హోల్ ఫ్యామిలీ సబ్బులకి సవరాలకి పోజులు ఇస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. సూడి మీద వాటర్ సూడి అంటే అదే మరి. చెప్పే బావా, మొత్తం మీద 4 ఎకరాలు ఏక పెట్టండి, పైగా రోడ్డు పక్క పెట్టు, పెరిగిపోద్ది. ఏట్రా రియల్ ఎస్టేటా? అవును బాబాయ్. 5 గడికి అమ్మాయి రేపు తెలంగాణ రాకపోతే నెత్తిరి సెంగే. ఏడ్రా తెల్లడా పిల్లి పిద్దరు కట్ట వేసుకుని ఆడటం, మేకను అడ్డెట్టి నాది 100 ఎట్టు. హలో, ఆ మధ్య మన ఎదవల మీద ఆడి దెబ్బ అయిపోయాం కదా. సౌత్ ఆఫ్రికా మీద ఓ పెట్టెట్టు. పెట్టంటే లచ్చ. క్రికెట్ బెట్టింగ్ మన వరల్డ్ కప్ లో 5 పెట్లు ఖాళీ. అర్ధంతరంగా వాత్తు గుర్తుకొచ్చిందా నీకు? పొద్దున్నే మొదలెట్టా. ఈశాన్యంలో బరువు ఉండకూడదా నెలదక్కు సచ్చినోడా. ఆ దరిద్రమే ఈ పేకాట్లు పులిజోదం ఈ దిక్కుమాల సంత అంతాను. ఊరు సంభాళించుకోవా, పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ. ఏంటి తలక మాసేదలా పెద్ద మనుషులు కనుక సచ్చినోడా. ఏ ముహూర్తాన్న మహానుభావుడు పుణ్యకార్యాల కోసం కథా కాలక్షేపాల కోసం ఈ మండపాన్ని కట్టించారో కానీ జన్మంతా నువ్వు ఈ కంచరగాడిదలతో కలిసి చేస్తున్న దరిద్రాలు చూడలేక చేస్తున్నాను రా. ఏరా సోప్ చెప్తున్నా, ఏరా పోటు జోడుచు కొట్టిన దోడ పగిలిపోతే ఆపడా. తీసుకోండి, ఇంకేమైనా చేయమంటారా? కనివి తయారయ్యావు కుంభాలతో. పెళ్ళాలన్న తర్వాత మూడు కొట్టి పెట్టుకుని ఏం చేస్తారా? ఇటు దూరంగా మాట్లాడతావు. ఏంట్రా పొలం నుంచేనా? అవునన్నా. ప్యాంటు షర్ట్ వేసుకుని వ్యవసాయం చేసేవాడిని నిన్నే చూసారా? ఫోన్ చేసావా? వినాయకుడి గుడి పక్కన 20 ఎకరాలు కొన్నాం కదా, దాని తాలూకు రిజిస్ట్రేషన్. పొలం కొన్నావా? నా చెప్పలేదేట్రా? నా తండ్రి, నా బాబీ, నా బుజ్జికొండే. నీ బాబు ఆస్తి అంతా ఆర్పు కూర్చుంటే నువ్వు ఎండా కొండ లేకుండా కష్టపడి ఆస్తి పెంచుతున్నావు. చాలే ఆపే, నోటికి అద్దు పొద్దు లేకుండా పోతుంది. మాట్లాడితే ఎక్కడో పొద్దుటే ఎస్వి రంగారావు గారి ఇంటికి వాళ్ళ అమ్మాయిని చూస్తాకి వెళ్తున్నావు. కొత్త తిన్నగా తయారు చేయండి. ఏంటి రంగారావు గారి సంబంధమా? ఏంటి నమ్మవా? ఈ పెద్ద మనిషి తీసుకొచ్చాడు సంబంధం. చెప్పలేదురా, గొడుగుతావేట్రా? మాట మంచి అయిపోయిందే. రేపు పొద్దుట వాళ్ళ ఇంటికి వెళ్ళడమే మిగిలింది. రే పెళ్లి చూపులు పిల్లకి కాదు నీకే. ఓసారి నేను చూస్తానంటేను. అప్పుడే నాకు పెళ్ళి. నువ్వు బొప్పివి, మీ అమ్మ దగ్గర గారాలు గొడవా ఎలవా? రే కొండలరావు, వాళ్ళ ఫోటో వచ్చేసిన వాళ్ళతోటి ఓ 10 వేసుకో. అలాగేనండి. నో ప్రాక్టీస్ స్వామి, సోలో పర్ఫార్మెన్స్ స్వామి. బ్యాక్ స్వామి, బ్యాక్ 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 బ్యాక్. ఇచ్చోటనే లేత ఇల్లాలి, లేత ఇల్లాలి, నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోవాలి. ఇచ్చోట
చోటనే శుభవాన్ పెళ్లి చూపులు గుర్తుకొచ్చావు అనుకుంటే నట్టండి చేరి కాటి పద్యాలు పాడతారా ఏది సొర సచ్చిన వాళ్ళారా రే కొండలరావు అంత అయినమేనా పెళ్లి నాక ఆయనక చూసామా బయట ఎంత చండాలుగా మాట్లాడుతున్నారు పెళ్లి చూపులు నాకంట నాకేం అక్కర్లేదు వెళ్ళి చెప్పి మీ ఆయనకి. సర్లే నాన్న వద్దులే చేసుకోకు అత్తయ్య గారు మీరెళ్ళి చెప్పండి ఆయన నువ్వు ఎర్రమాలో కానివి రంగారావు గారింటికి అల్లుడు అయితే నీకన్నా అదృష్టవంతుడు ఉండట్రా. ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే కానీ అలాంటి మహానుభావుని నీడ మన మీద పడదు. పైగా పిల్ల చక్కగా చదువుకుంది, అందంగా ఉంటుంది కూడా. చూడు నా మాట విను, రేపు వెళదాం, నచ్చకపోతే వదిలేద్దాం. అసలు ఆ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళడమే గొప్పరా. సరేనా? జోగి కోపమా తిట్టంగా ఉంది. ఎంత చేద్దేటి ఓ పాతికి చేద్దాం బాబా. అంతుండదే ఇప్పుడు పాతకాలం పెళ్ళదు కదా, కొత్త మొత్తవా కాలంటే 50 శాతం. 5 మంది 80 శిశువులు బొంగేం కాదు 30 శాతే. బొంగేం కదా 30 శాతే ఎక్కువ. ఏమండి రంగారావు గారు, అమ్మాయిని ఎంతసేపు దాచుకుంటారు, కాస్త చూపిస్తారా? అరేనా మహాలక్ష్మి, పెళ్లి కొడుకు నేనే ఏ చేసుకుంటావా? చుట్టుకు రంగేసుకునే వాళ్ళని నేను చేసుకోను. బాబోయ్, నువ్వే కదా పెళ్లి కొడుకు. చిన్నప్పుడు మీ తోటలో మామిడికాయలు కోసానని చెట్టు కిట్టేసి ఏడిపించావు కదా, రా చెప్తాను పని. ఇదిగో రౌడీ రాణి, నువ్వు మా ఇంటికి వచ్చావు అనుకో, మా సరదాగా ఉంటది. వస్తావా? నా సంగతి తర్వాత మీ అబ్బాయి అయిపోయాడు, ఫినిష్. ఏమనుకోకు బాబు, ఇది మా తమ్ముడు కూతురు, కొంచెం అల్లరి ఎక్కువ. మరదడు కొంచెం ఇలా కారం కారంగా ఉంటేనే బాగుంటుందండి. ఎరా కొంచెం తప్పుకోండమ్మా. అల్లుడు, అమ్మాయిని ఏమన్నా అడగాలనుకుంటే అడగరా. వద్దులే మా ఏడ్చావా? ఆ పేరు అడగరా, గొంతిందారి. పర్లేదు, అడుగు బాబు. నా చూతావేట్రా, పొగళ్ళు అడుగు. పేరు చెప్పు. మహాలక్ష్మి. తనేదో ఇబ్బంది పడుతున్నట్టుంది, లోపల తీసుకెళ్ళండి. అబ్బో తస్సకొయ్య, కాబోయే పెళ్ళని దిష్టవుతాని మీ అల్లుడు ఎంత కంగారు పడతాడు. బంగారు నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఎరా అల్లుడు, పిల్ల నచ్చిందా? ఆగండి, ఊరికే భయపెట్టేయండి అబ్బాయిని. నేను అడుగుతాను, ఉండండి. ఏరా బంగారు, పిల్ల నచ్చిందా? సిగ్గుపడతావేట్రా, నచ్చిందని చెప్పొచ్చు కదా. రంగారావు గారు, ఇక కట్న కానుకలు ఎవరు మాట్లాడుకుంటే బాగుండదేమో. కట్నం ఏంటి మాయా? అలాంటి ఏం వద్దు, నాన్నగారు ముందు చెప్పారు కదా. మాకు కట్నాలు అవి వద్దు మాయ గారు. ఇది వద్దనడం నీ సంస్కారం బాబు. అడిగేవాడు ఆశలకు పోవటం వల్ల ఈ కట్నం దురాచారమైంది, కానీ తండ్రి ఆస్తి కొడుకుతో పాటు కూతురు కూడా చెందాలి కదా. దీన్నే పెళ్ళప్పుడు స్త్రీధనంగా ఇస్తాం. నాకు మాత్రం ఎవరున్నారు? నాకు నా తమ్ముడికి 2 కూతుళ్ళు, వీడు. ఉన్నదేదో ముగ్గురికి సమానంగానే ఇస్తాం. రంగారావు గారా మశాక ఆరిస్తే మాత్రం మనం పుచ్చుకుంటాం. ఊరుకోవే. రంగారావు అంటే పెద్ద మనిషి చెప్తానంటే మనం తీసుకోవాలి, బాగుంటుందండి.